గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదో జబ్బులతో బాధపడిన వాళ్ళందరికీ ఆర్థిక సాయం ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యమంత్రి అధికారంలో వచ్చినాక సీఎం రిలీఫ్ అని చాలా మంది ఇప్పటికి 27వ విడతగా మనం సీఎం రిలీఫ్ ఇస్తున్నాము. లబ్ధిదారులు 42 మంది, డబ్బు 29,32,273 రూపాయలు ఈరోజు సాయంత్రము ఈ లబ్ధిదారులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు 27, ఇప్పటికి 26 అయిపోయినా 27 విడతగా మళ్ళా ఇస్తున్నాము. కాబట్టి దాదాపు పొద్దుటూరులో సీఎం రిలీఫ్ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది అన్నిటికంటే విచ్చేవంటలో. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా సీఎం రిలీఫ్ ఎంత ఎక్కువ అయితే ఈ పేద ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండబడిన వారికి ఆ జబ్బులు వచ్చిన తర్వాత కొంత ఆస్తిపాస్తులు కూడా అమ్ముకోవడం కానీ ఏదైనా కానీ జబ్బు బాగు చేసుకునే దానికోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, అప్పులు తెచ్చుకొని రకరకాలుగా ఖర్చు పెట్టుకునే వాళ్ళందరికీ వాళ్ళ కొంత మేరకు అంతా లేకుండా కొంత మేరకు ఆర్థిక సాయం అందించే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 26 సార్లు ఇచ్చినాం. 27వ సారి ఈరోజు కూడా జరుగుతుంది. 42 మంది లబ్ధిదారులు 29,32,000 డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేదవారందరూ ఆర్థిక స్థితుల్లో ఇబ్బందులు ఉండబడిన వారందరికీ ఈ ప్రభుత్వం ద్వారా కొంత చేయూత ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సాయంత్రం 42 మందికి వాళ్ళ చెక్కులు కల్పిస్తూ పంపిణీ చేస్తాం. కాబట్టి ఇన్ని దఫాలుగా మనము రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాం ఈ సీఎం రిలీఫ్ ఇచ్చారనుకుంటాం. కాబట్టి ప్రజలందరూ ఎవరైనా వారి ఆర్థిక ఇబ్బందులు ఉండబడిన వారందరూ వచ్చి కలిస్తే తప్పనిసరిగా వాళ్ళకి అందరికీ ప్రభుత్వానికి తెలియజేసి తప్పకుండా కొంత ఆర్థిక సాయం తీసుకోవడం జరుగుతుంది. మీరందరూ తెలుగుదేశం పార్టీ వైపు ఉండాలా అమ్మా, తీసుకొని ఏదో పని అనుకోకూడదు, సహాయం ఇది షేక్ హసీనా తరఫున ఇది కూటమి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అందరూ మనము ఉండాలా, మాట మీద ఉండాలి అందరూ. ఎవరిది, ఎవరి పేరు, ఎవరు తెలుగుదేశమా? शेख खाजा मोहिद्दीन आने वाले इलेक्शन अभी 20 बरस चंद्रबाबु नायडू बना स्टेट का डेवलपमेंट जोरदार चुनाव में कमल टी कविता पूर्ति ఉండాలా ఏమవసరం వచ్చినా ఫోన్ నెంబర్ తీసుకొని